వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో తొక్కిసలాట, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం, 6కు చేరిన మరణాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీ చైర్మన్. ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. గోదావరి నది ఒడ్డున జోరుగా అక్రమ మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవరుప్ల మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపక్క సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వండ్లకుండ్ల తార, మండల మహిళా అధ్యక్షురాలు బాగాల మాలతిరెడ్డి, యూత్ అధ్యక్షుడు పులికిల్ల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు కాసారపు ధర్మారెడ్డి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మండల అధ్యక్షులు కాడపోయిన గణేష్, ఇనుముల నాగరాజు, బుక్య సజ్జన్, భువనగిరి యాకస్వామి రెడ్డి, రాజుల రమేష్, మహ్మద్ రసూల్, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనము నిజంగానే ఆఫీస్ ఇరుక్కుంటే ఎవరైనా నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలన్నా, ఎప్పుడైనా చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినా కానీ ఇరుక్కుంటే అట్లాంటి దానికోసం ఆలోచించి మేడం ఈ పెద్ద ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, అందరు ఇంట్లో ఉంటారు, మనం లేడీ కోరు వినండి జరా 5 నిమిషాలు. అయితే ఇప్పుడు అందరు వచ్చిండ్రు దేవరూపల వాళ్ళు అందరూ కూడా. మనం ముఖ్యంగా దేవరూపల్లో చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దేవరూపల వాళ్ళకి పౌరుషం ఎక్కువ, వాళ్ళు తాగే నీళ్ళు కూడా మరి ఏం నీళ్ళు తాగుతారు. ఇక్కడ విప్లవాలు ఎక్కువ. మీరందరూ ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ని, వార్డ్ మెంబర్ని, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఒక్కళ్ళని కూడా పోకుండా మనం గెలిపించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎంత కష్టపడ్డామో దానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడాలి ఈసారి. ఎందుకంటే మమ్మల్ని గెలిపించిండ్రు మీరందరూ కష్టపడి, బాగానే ఉంది. ఇప్పుడు మేము కష్టపడాలి, మాతో పాటు మీరందరూ కూడా కష్టపడి అందరం కష్టపడితేనే ఎలక్షన్స్ అనేది మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మీ ఊరికి రేపు వచ్చినప్పుడు సర్పంచ్ వేరే వాళ్ళు ఉంటే ఏం మొహం ఉంటుంది, మన వాళ్ళకి మొహం కొట్టేసినట్టు ఉండదు, అంతే కదా. ఎవరికి వచ్చినా కానీ ఎవరు గెలుస్తారో వాళ్ళకే దూషించుకుంటాం. ఇప్పుడు అందరు మనోలే, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు అనేది మనకి ఏముండదు. ఎవరు గెలుస్తారు అన్నది చూసి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వచ్చినా మన పార్టీ వాళ్ళే ఉంటారు. మన పార్టీ వాళ్ళని మనం గెలిపించుకోవాలి. మనలో మనకే అరే నీ
నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాకు కావాలని వాడికి ఎట్లా ఇచ్చిండు నేను చూస్తా, వాడు ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా అని ఆలోచనలు చెయ్యొద్దు. మనోలే మనమే గెలిపించుకోవాలి. ఎక్కడ ఏం వర్గాలు ఏమి ఉండద్దు. అందరు కలిసి కట్టుగా కష్టపడి ప్రతి 26వ తారీఖు నుంచి కూడా రైతు భరోసా కూడా పడుతుంది మీ అందరికీ. అదేవిధంగా మనకి రుణమాఫీ, ఇవన్నీ కూడా ఎన్నో మంచి పథకాలు ఇచ్చింది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కానీ మనం ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నాం. మీరందరూ కూడా ప్రజలు గడప గడపకి వెళ్ళి మీ యొక్క గ్రామాల్లో చెప్పుకోవాలి. మరి మీరంతా ఎంత కష్టపడ్డారో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ అందరికీ చెప్తూనే ఉన్నాం మొదటి దగ్గర నుంచి. మా ఎలక్షన్స్కి మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. దానికంటే కూడా మీ ఎక్కువ కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటామని నేను చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను కూడా ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామం, ప్రతి తండా తిరుగుతుంది. విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో గత జనవరి 5వ తేదీ 2025 విజయవాడ మహానగరంలో అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో లక్షలాది హిందూ బంధువుల సాక్షిగా హిందూ దేవాలయాల స్వయం ప్రతిపాతి కోరుతూ దేవాలయాల రక్షణ కోసం నిర్వహించబడిన హైందవ శంఖారవం దివ్య సభ దిగ్విజయంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా అని ఈరోజు వినాయక్ ఘాట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి అన్నారు. సమస్త హిందూ సమాజం ఊరెత్తున తరలి వచ్చినటువంటి హిందూ సమాజం ఏదైతే ఉందో ఎక్కడ కూడా దేనికి ఆశపడకుండా వచ్చినటువంటి సమాజం మన యొక్క వ్యవస్థను సరి చేసుకోవాలి. ఏదైతే తప్పుదోవ పోతున్నటువంటి దేవాలయ వ్యవస్థ ఏదైతే ఉందో, లేకుంటే ధర్మాన్ని కించపరిచేటటువంటి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో తరలి వచ్చినటువంటి హిందూ సమాజానికి అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు. తర్వాత ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క వివిధ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలు దాదాపు 4000 మంది కార్యకర్తలు 20 రోజులు నిరంతరాయము రాత్రింబవళ్ళు హిందూ మఠాధిపతులకు, పీఠాధిపతులకు వీళ్ళందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ మఠం ఎప్పటి నుంచో మన మంత్రాలయం పీఠాధిపతి కానీ, లేకపోతే ఇట్లాంటి పీఠాలు ఉంది, శృంగేరి పీఠం కానీ, కంచి పీఠం కానీ, ఇవంతా ఎన్ని వ్యవస్థలు, ఉద్యోగము, విద్యలు, వేద పాఠశాలలు, ఆయుర్వేదశాలలు ఇన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి. అటువంటి నడపగలిగే శక్తి హిందూ సమాజం ఉందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఈ రోజుతో మొదలైనది, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మొదలైన ఈ యొక్క ఉద్యమం ఆంధ్రప్రదేశ్కి రావడానికి మేమంతా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఆ విధంగానే యావత్ భారతదేశంలో నిర్విరామంగా కొనసాగిస్తామని తెలియజేయడంతో మేము ప్రయత్నం చేస్తాం. చివరగా ఎండోర్మెంట్స్ను ఇంటికి పంపించేంత వరకు రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి గారు మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. ఆదివారం రోజు విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం దిగ్విజయంగా జరిగింది. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సుమారు 5 నుంచి 8 లక్షల మంది చోట గుమిగూడి వాళ్ళు ఎటువంటి దుర్ఘటన జరగకుండా మళ్ళా ఇళ్లను చేర్చినాము అంటే ఇది సభ్యమైన ప్లాన్ బాగుంటే అమలు నెక్స్ట్ ఉంటుంది. ప్లాన్ మాత్రం సక్రమంగా ఉండాలి. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఈ టెంపుల్ వ్యవస్థలు అంటే దేవాలయాల వ్యవస్థలు గవర్నమెంట్ పెట్టడం తీసేసి ప్రైవేట్ యాజమాన్యం గొప్ప చెప్పాలి అనే దానికి ఇది ఒక
ప్రదర్శించేది ఏమిటంటే ఇమాజినేషన్. వాళ్ళు కనుక శ్రవ్యంగా ఏమేమి జరుగుతుంటాయి అనేది ఊహించగలిగితే దానికి కారణాలన్నీ అన్వేషించి ఏమి చేస్తే మనం ఇది జరగకుండా ఉంటుంది, దుర్ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి వస్తుంది. అది ఆలోచన సరిగ్గా చేయలేదు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. అటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. వాళ్ళను అంటే మేము చర్య తీసుకుంటాము అనే దానికంటే చర్య తీసుకొని చూపెడితే బాగుంటుంది అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా 5వ శంఖారామం సక్సెస్ అయ్యేదానికి హిందూ సమాజం అంతా తోడ్పడినందుకు ప్రతి ఒక్క హిందూ సోదరులకు సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. విదేశీ భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది. భువనేశ్వర్లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్గా ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. 3 వారాల జర్నీ ఉంటుంది. దేశంలో పలు సాంప్రదాయ మతపరమైన ప్రదేశాలను ఆ రైలు చుట్టి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పంపిణీ పూర్తి అయింది. రోజుకు 40,000 చొప్పున 1.20 లక్షల టోకెన్లను బుధవారం రాత్రి నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆ కోటా పూర్తి కావడంతో కేంద్రాలను మూసేశారు. మిగతా రోజు టోకెన్లను ఏ రోజుకా రోజు పంపిణీ చేస్తామని టీటీడీ ఇప్పటికే తెలిపింది. ఈ టికెట్ల కోసమే బుధవారం తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందిన విషయం తెలిసిందే. తొక్కిసలాట సంఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. గేటు సడన్గా తెరవడంతో 2,000 మంది ఒకేసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారు. మిగతా వారు వైజాగ్, నర్సీపట్నానికి చెందిన వారిగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. సంఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. తోటి ఒకరి మీద ఒకరు టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ గురయ్యి అంటే అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు. అండ్ యాజ్ సూన్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్రాడ్ డెడ్. బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 పీపుల్ చనిపోయారు. ఒక 4 ఉమెన్ అండ్ 1 మేల్. వీళ్ళందరూ కూడా 35 ఇయర్స్ అబోవ్ ఉన్నారు. ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు. మిగతా వాళ్ళు వైజాగ్, నర్సీపట్నం వాసులుగా గుర్తించాము. వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 అవర్లో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ కూడా అరౌండ్ 35 పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్. సో ఇప్పుడు అందరూ కూడా స్విమ్స్లో ఈ 12 మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వితిన్ 2 days ఫ్యూ పీపుల్ విల్ బి డిశ్చార్జ్. కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కట్లు కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. ముందుగానే తెలిసి భక్తులు ఎక్కువగా వస్తారనేసి అక్కడ తోపులాట్లు జరగడానికి పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. మరి ఎట్లా ముందుగా గెస్ట్ చేయలేక ఏమంటారు? అన్ని ఏర్పాట్లు టీటీడీ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ డిప్లాయ్ చేసాము. వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేవు. అన్ని ఏర్పాట్లు జరిగింది. ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. అది త్వరలోనే మీకు గ్రౌండ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు?
ఆ హోల్డింగ్ ఏరియాలో బైరాగిపట్టలో సుమారుగా 2400 నుంచి 2500 మంది ఉన్నారు. అంత తక్కువ మందికే ఇట్లా తొక్కిస్తున్నారు. అదే అండి, వీఆర్ అనలైజింగ్ ద రీజన్స్. త్వరలోనే మీకు చెప్తాను. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనపడుతుందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ ఇప్పటికే ప్రకటించే అవకాశం ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విచ్చేయనున్నారండి. పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు అనగా 9 జనవరి 2025 గురువారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ డీసీసీ నందు అధ్యక్షులు జె భరత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖలీల్ సమక్షంలో భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు స్వర్గీయ ఫాతిమా షేక్ 194వ జన్మదిన వేడుకల కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ఫాతిమా షేక్ బాలికల విద్య కోసం చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఫాతిమా షేక్ జ్యోతిబావు ఫులే, సావిత్రిబావు ఫులే గారులతో కలిసి బడుగు బలహీన వర్గాల మహిళల విద్య ఉన్నతి కోసం పాటుపడ్డారు. మహారాష్ట్రలోని పూణే నందు అనేక పాఠశాలలు స్థాపించిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమం నందు ఎండి జాకీర్ హుస్సేన్, ఎండి నజీజ్ బాబు, కాజా నాజర్, ముస్లిం సోదరులు, మేధావులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి మహిళ, ప్రతి యువతి, యువకులు ఆమె చిత్రపటాన్ని గుండెల్లో పెట్టుకునే అవకాశం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా సావిత్రిబాయి పూలేని గ్రామ బహిష్కరణ కుల బహిష్కరణ చేసినప్పుడు ఉస్మాన్ అనే వ్యక్తి ఆమెకు ఇంట్లో నివాసాన్ని ఉంచుకున్నప్పుడు ఆ ఉస్మాన్ గారి చెల్లెనే సోదరే ఫాతిమా గారు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ఆమె చదువుకొని ఒక తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ముందుకు వచ్చిందంటే ఆమె కృషి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని డీసీసీ ఆఫీసులో జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి గారి ఆదేశానుసారము, డాక్టర్ ఎమ్మెల్యే మురళీనాయక్ గారి ఆదేశానుసారము జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఖలీల్ గారి ఆధ్వర్యంలో ఈ మన భారతదేశపు మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలైన స్వర్గీయ శ్రీ ఫాతిమా షేక్ గారి 100 గురించి తెలియదు. ఎందుకంటే ఆమె మనకు ముస్లిం మహిళలు బయటికి రానటువంటి పరిస్థితులలో కూడా ఆమె వచ్చి మన ఎవరైతే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వాళ్లకు ఉస్మాన్ షేక్ అని వాళ్ళ బ్రదర్ ద్వారా వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఈ విద్యను బాలికలకు విద్యను నేర్పిస్తూ 4-5 పాఠశాలల్లో కూడా డైలీ పాఠాలు బోధిస్తూ కూడా చాలా సేవ చేశారు. ఆమె సంఘ సంస్కర్తగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో వచ్చే సంవత్సరము ఈ ఫాతిమా షేక్ గారి బర్త్డేని జరపాలని మేము మహబూబాబాద్ ముస్లింల తరఫున అలాగే మైనార్టీ సెల్ తరఫున నేను వేడుకుంటున్నాను. ఈరోజు షేక్ ఫాతిమా గారి జయంతి 194వ జయంతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహబూబాబాద్లో భరత్చందర్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ఆదేశానుసారం బుక్యా మురళీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు షేక్ ఫాతిమా గారి జయంతిని భారతదేశంలో వారు ఆమె జననము యూపీ, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, పూణేలో జన్మించినటువంటి వ్యక్తి. తను ఒక తొలి ముస్లిం మహిళగా ఇంగ్లీష్ బోధన ఉపాధ్యాయురాలుగా బోధన శిక్షణ పొంది ప్రధాన ఉపాధ్యాయురాలుగా దేశానికి ఎంతో సేవ చేసినటువంటి తొలి మహిళ. ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణిజమే చదువు నేర్చుకోవాలనేటువంటి సంస్కృతి ఉన్నప్పటికీ కూడా జ్యోతిరావు పూలే మరియు సావిత్రి గారి పూలే వారి అండదండలతోని వారిని సావిత్రి పూలే గారు జ్యోతిరావు పూలే గారిని వారి ఇంట్లో ఒక 2 రూములు ఇచ్చి కూడా వారిని విద్యను వీరితో పాటు ఆమె నేర్చుకొని తొలి మహిళగా ఉపాధ్యాయురాలుగా ఘనత పొందినటువంటి
ఆ రోజుల్లో కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు మహబాద్ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఎదురుగా నవీన్ భాయ్ ఫ్రూట్ మా మస్జిద్లో ఫాతిమా షేక్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని మేము గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మాకు స్వాతంత్ర సమర యోధుల సంపాదకులు సయ్యద్ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ సర్వే నెంబర్ 321/A 6 ఎకరాల 51 సెంట్లు స్థలాన్ని కబ్జా చేసి తప్పుడు పత్రాలతో సబ్ రిజిస్టర్ వారి సహకారంతో అన్యక్రాంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పూర్తి వివరాలు సేకరించి దీనికి సంబంధించిన సబ్ రిజిస్టర్ని మరియు 2 సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. సబ్ రిజిస్టర్ పరారీలో ఉన్నాడు మరియు కబ్జా చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశాం. కబ్జాకు సంబంధించిన ప్రధాన వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. వారి కోసం పోలీసులను పంపి గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలో వారిని అరెస్ట్ చేసి శిక్షిస్తామని అన్నారు. ముఖ్య విషయం ఏమనగా అన్యక్రాంతంగా అమ్మిన వారు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఇరువురు ఆదోని వాసులు కాదని తెలిపారు. సందర్భం ఇక్కడ 321A 6 ఎకరాల 51 సెంట్ల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి ఇప్పటికే అందరూ మాట్లాడినారు, ప్రతిపక్షాలు మాట్లాడినాయి. దాని మీద పూర్తి స్థాయి సమాచారం ఉంది అందరికి కూడా. అఫీషియల్గా నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఆ సభ ఏర్పాట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు. ఈసారి ఇలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినాం. దాన్ని పూర్తి సమాచారం తీసుకుని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. 3 విషయాలు. ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తప్పుడు పత్రాలు సృష్టించారు. వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం. రెండవది, సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర, ఇది కూడా చాలా దారుణమైనది. తప్పుడు పత్రాలని సరిగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం. సబ్ రిజిస్ట్రార్ని అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఇష్యూ జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను. సబ్ రిజిస్ట్రార్ని ఆయనతో పాటుగా మిగిలిన 2 సిబ్బందిని 3 సస్పెండ్ చేశాం. ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు. అలాగే ఆదోనిలో ఉన్నటువంటి బాధితులు, విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన బాధితులు రిజిస్ట్రేషన్ వెంటనే క్యాన్సిల్ చేయమని చెప్పినాం. క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్ళకు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు. ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, దీని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు ఇలా చేస్తున్నాడని అతని చరిత్ర అంతా తీస్తే 2021లో ఈ సబ్ రిజిస్ట్రార్కి మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అవుకులో అతని మీద పోలీస్ కేసు అయింది. సస్పెండ్ అయినాడు ఇంతకుముందు ఒకసారి. మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆదోనిలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పని చేశాడు. ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం. మళ్ళీ ఇటువంటి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారుల్ని ఆదేశించాం. దీనికి ఏదైతే ఆదోని ప్రజలకందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నాను. మీ ఆస్తుల జోలికి వచ్చిన, మీ పొలాల జోలికి వచ్చిన,
మీ భూములకి జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి, ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎంతటి వాళ్ళనైనా సరే వదిలిపెట్టేది లేదు. ఆదోని ప్రజల ఆస్తుల్ని కాపాడడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని ఆదోని ప్రజల ఆస్తుల మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.